ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. సో మేల్ కాజెస్ వల్ల కాదు, లేకుండా ఫీమేల్ కాజెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి అనే ప్రాబ్లము మనకి చాలా ఎక్కువైపోతుంది ఈ మధ్య కాలంలో. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఐవీఎఫ్ ఐఓఏ అనేది ఏంటంటే మనకి సంతానలేమి ఉన్న వాళ్ళకి ఒక రకమైన పద్ధతి యూజ్ చేయడం వల్ల వాళ్ళకి సంతానం కలిగేటట్టు చేయరు. సో ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏంటంటే బేసికల్గా హార్మోనల్ డిపెండెంట్ అనమాట, ఈస్ట్రోజన్ డిపెండెంట్ ట్యూమర్ అని అంటాం అనమాట. సో ఇక్కడ మనం ఐవీఎఫ్ అండ్ ఐవీయుఐ పద్ధతుల్లో మనం కొన్ని ఈస్ట్రోజన్స్ ఫిమేల్ హార్మోన్స్ ఇవి యూజ్ చేస్తాం. దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది అనేది చాలా అపోహ మాత్రమే. ఏంటంటే అది స్టడీస్లో కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మనకు అవైలబిలిటీలో ఉంది. దాని యొక్క ఎవిడెన్స్ బేస్డ్ స్టడీస్ ద్వారా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఐవీఎఫ్ మెథడ్ వల్ల హార్మోనల్ రీప్లేస్మెంట్స్, హార్మోన్స్ యూజ్ చేయడం వల్ల, ఐవీఏ మెథడ్స్లో హార్మోన్స్ యూజ్ చేయడం వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరగదు.